ఆయన ఏమని చెప్పారండి? క్షమాపణ చెప్పండి. అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి మాట్లాడారు, బయట ధర్నా చేశారు, నినాదాలు ఇచ్చారు. ఇంట్లోకి ఎవరు పోయారండి? అసలు 100 మంది పోలీసులు కాసుకో ఉంటే నేను ఇంకోటి చెప్తా. పట్టాభిపురం ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడారు? పట్టాభిపురం సిఐ గారిని రకరకాలుగా అక్కడ అన్నారు. నువ్వు నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారో లేదో చెప్పు. నువ్వు సాక్షులు చూడడానికి భయపడతావు. నన్ను తిట్టారో లేదా? నన్ను ఇందాక వచ్చింది అంటే వాళ్ళు తిరుగుతుంటే ఆ స్వరావతి ఆగండి. ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి ఫోకస్ అయింది. అది కూడా స్వరావతి మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎవరైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పడం నేను ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ తిట్టి కానీ ఆ లేడీ ఎందుకు బూతులు మాట్లాడాను? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంకొక రాజులు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాజు తీసేసుకున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయను అంట. వాళ్ళ అబ్బాయి చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనయ్యా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనన్నా. ఇందాక వచ్చారు, ఇంట్లోకి బరబరబర వచ్చారు ఆ వంశీ సిఐ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దనుకున్నారో మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తెలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేవు. రైట్. ఇది అంటే దీని ఎక్కడైనా ఇక్కడ పశ్చాత్తాపడడం కానీ సారీ చెప్పడం కానీ, చంద్రబాబు గారు మీ మాట నేను మాట్లాడడం తప్పండి. అసలు అక్కడ అసందర్భంగా చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? మీరు ఎక్కడో ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ తిరిగిపోయింది. మీకేం చెప్పారండి పోలీసు వాళ్ళు? గుడికి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి, అక్కడ ఇంటికి వెళ్ళండి చెప్పారు. మీరేం చేశారంటే ఫ్లెక్సీ ఎక్కడికి ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడ తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు ముందు రోజే మీరు వార్నింగ్ ఇచ్చారు, రేపట్లోపా ఈ ఫ్లెక్సీ తీయకపోతే మీ సంగతి తెలుస్తాం, వేల మంది ఇక్కడికి వస్తామని ఛాలెంజ్ చేసింది మీరు. అక్కడ అప్పటికే కొంతమంది పోయి ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు పోవాల్సిన అవసరం ఏముందండి? పోలీసులు వారిస్తున్నా వద్దంటున్నా మీరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వర్బల్ అటాక్ ఎట్లాగో జరుగుతుంది. జరిగినప్పుడు మీరు వాళ్ళు తిట్టుకోవడం తప్పలేదు, కానీ వాడిని రమ్మను ఈయన్ని రమ్మను చంద్రబాబు గారిని. ఇప్పుడు నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు అవన్నీ స్టూడియోలో కూర్చొని. అంత దారుణంగా మీరు మాట్లాడితే ఆ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పినట్టు ఉందా అండి? ఈ రాష్ట్రంలో ఎవరైనా అడుగుతామండి, ఆయన మాటలో క్షమాపణ ఉందా? పశ్చాత్తాపం ఉందా? ఏమవుతుంది? రెడ్ రూమ్ నా కుక్క భయపడదు, చంద్రబాబు భయపడతానా, లోకేష్ భయపడతానని మాట్లాడడంలో ఎక్కడైనా న్యాయం ఉందా? ఇలాంటి వ్యక్తి ఇంకోటి చెప్తున్నా, మీకు వందల మంది పోలీసులు మీకు అండగా ఉండి మిమ్మల్ని కాపాడిన మాట వాస్తవం కాదా? కాపాడిన తర్వాత రెండవది, లోపలికి ఎవరైనా వచ్చేదానికి ఎక్కడైనా స్కోప్ ఉందా? ఏ వంశీ అయితే చెప్తున్నారో ఆ వంశీని రకరకాలుగా దుర్భాషాడే వ్యక్తులు ఆ రోజు చోటును పట్టుకుని అడుక్కున్నాడండి, ఏమంటే వంశీ గారు నన్ను కాపాడండి, నాకేమైనా జరిగిపోతే భయపడిపోయాయండి. విజయ్ ఇప్పుడు ఏంటి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఏమంటే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఆ రకంగా పరిగెడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, 2 మాటలు. చంద్రబాబు నాయుడు గారు కానీ